ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు ద రియల్ స్టోరీ. సో రియల్ స్టోరీస్తో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్పాం. అయితే ఈరోజు చెట్లతో దాడి చేయడం అనే ఒక ఇష్యూ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అడవిని నాశనం చేసి ప్రజలను రక్షించుకున్నారంట. అంటే ఒక దేశం శత్రువుల నుంచి రాజధాని నగరాన్ని రక్షించుకోవడానికి ఆ నగరానికి దగ్గరలో ఉన్న మొత్తం అడవిని నరికేసిందంట. అది ఎలా పాసిబుల్? దట్టమైన అడవిని నరికివేయడం ఏంటి, ఈ సైనికుల రక్షణకు అది ఎలా ఉపయోగపడింది అనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్. ప్రపంచ యుద్ధం సమయంలో పర్యావరణాన్ని నాశనం చేయడం వల్ల వాళ్ళని కాపాడుకున్నారంట. అసలు ఆ వ్యూహం ఏంటి, ఆ కథ ఏంటి? లండన్ రక్షణ కోసం డిఫారెస్టేషన్ అంటారు దీన్ని. డిఫారెస్టేషన్ ఫర్ డిఫెన్స్, కాపాడుకోవడానికి 1940లో జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. నాజీ జర్మనీ బ్రిటన్ల మీద బ్లిడ్జ్ అనే భారీ వైమానిక దాడులు, ఏరియల్ బాంబింగ్ అనేది నిర్వహిస్తున్న టైం అది. ఈ దాడుల లక్ష్యం లండన్ నగరాన్ని నాశనం చేయడమే. మరి జర్మనీ పన్నిన వ్యూహం ఏంటి అంటే, జర్మన్ వైమానిక దళం రాత్రిపూట లండన్ మీద బాంబులు వేయడానికి ఎప్పుడు వచ్చేది. అయితే సాంకేతికత ఇంకా టెక్నాలజీ అంత రాలేదు కాబట్టి ఆ రోజుల్లో జర్మన్ పైలట్లు వాళ్ళ విమానాలను దిశానిర్దేశం చేయడానికి నేల మీద ఉన్న జియోగ్రఫికల్ ల్యాండ్ మార్క్స్ లాంటివి ఉపయోగించుకునే వాళ్ళు. అప్పుడు లండన్ రక్షణ ప్రణాళిక ఏంటి అంటే, ఈ జర్మన్ పైలట్లను డైవర్ట్ చేయడానికి, తప్పుదోవ పట్టించడానికి, వాళ్ళ దాడిని కష్టం చేయడానికి బ్రిటిష్ ఇంటెలిజెన్స్ లేకపోతే సైన్యం ఒక వినూత్నమైన పర్యావరణానికి హాని కలిగించే అంశమైనా సరే దీన్ని అమలు చేశారు. వాళ్ళ ల్యాండ్ మార్క్ ఏంటి అంటే, లండన్కి దగ్గరగా ఉన్న ఒక పెద్ద అడవి ఉంది. దాన్ని ఎప్పింగ్ ఫారెస్ట్ అని అంటారు. జర్మన్ పైలట్లకి చాలా ముఖ్యమైన నావిగేషన్ మార్కర్గా అది ఉంది. సో పగలు ఏంటి అంటే, లేకపోతే నైట్ ఏంటి అంటే అడవిని చాలా ఈజీగా గుర్తించవచ్చు. లండన్ వైపు వెళ్ళడానికి దాన్నే వాళ్ళు ఒక పాయింట్గా ఉపయోగించుకుంటారు. సో అప్పుడే వీళ్ళు డిఫారెస్టేషన్ చేయాలని డిసైడ్ అయిపోయారు. వాళ్ళ పైలట్లకు గుర్తేంటి, అడవి. ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఈ అడవి యొక్క ప్రాంతం అంతా నరికేయమని ఆర్డర్స్ అయితే పాస్ చేసేసింది. ఆ రాత్రి పూట ఈ అడవి నరికేశారు. దానివల్ల ఏంటి, జియోగ్రఫికల్ డైరెక్షన్ అంతా మారిపోయింది. సో పైలట్లు ఆ డైరెక్షన్ గుర్తించలేకపోయారు. ఇంకోటి ఏంటి అంటే, ఈ అడవిని నరికివేయడం మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో ఒక డమ్మీ సిటీని కూడా వాళ్ళు నిర్మించేశారంట. ఈ డమ్మీ సిటీ ఏంటి, ఈ కథ ఏంటి అంటే, ఒక పక్క అడవి అంతా కూడా పూర్తిగా డిస్ట్రాయ్ చేసిన తర్వాత దానికి దగ్గరగా ఆర్టిఫిషియల్గా కొన్ని భవనాల్ని, ఇంకా లైటింగ్ సిస్టమ్ని, ఇంకొక లండన్ ఉన్నట్టు వాళ్ళు క్రియేట్ చేశారంట. అంటే రాత్రిపూట వాళ్ళు ఎక్కువ లైట్స్ ఉపయోగించేవాళ్ళు, అక్కడ లైట్స్ ఎక్కువ ఆన్ చేసేవాళ్ళు. లండన్లో ఎలా అయితే లైట్స్ ఉన్నాయో సేమ్ అలాగే లైటింగ్ సిస్టమ్ పెట్టినప్పుడు వాళ్ళకి వ్యూ సరిగ్గా కనపడదు కదా. సో ఫైనల్గా ఏమైందంటే, జర్మన్ పైలట్స్ ఈ లైటింగ్ సిస్టమ్ ఇదంతా చూసి బాంబులని ఎప్పుడు ఈ ఫేక్ లైటింగ్ ఎక్కడైతే ఉందో వీళ్ళు ఒక సిటీలా క్రియేట్ చేశారు కదా, అక్కడే ఎక్కువ రిలీజ్ చేశారంట. సో బాంబులు వేస్తున్నారు, బాంబుల సంఖ్య తగ్గిపోయింది. కానీ వాళ్ళ వ్యూహంతో బయటపడ్డారు. నిజమైన నగరం అంతా కూడా లైట్స్ అన్ని కంట్రోల్ చేసుకుని అటువైపు డైరెక్షన్ లేకుండా చూసుకుంది. శత్రువులను చంపాలంటే కేవలం ఒక ఆలోచన చాలు అనడానికి వరల్డ్ వార్ 2 టైంలో జరిగిన ఎన్నో ఇష్యూస్ మనం చెప్తూ ఉన్నాం. ఒక పక్క పర్యావరణాన్ని నాశనం చేశానని వాళ్ళు అనుకున్నప్పటికీ అదే టైంలో వాళ్ళ సిటీని కాపాడుకోగలిగారు. మనిషి చరిత్రలో యుద్ధం అనేది ఒక విచిత్రమైతే, పర్యావరణమైన కోణాలని కొంచెం ఉపయోగించుకుని కూడా వాళ్ళు బతికారని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలబడింది. ఇది ఒక రియల్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.